ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కు దూసుకెళ్లింది. ములాన్పూర్ వేదికగా చివరి వరకు హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను చిత్తుగా ఓడించి సమాధి చేసిన ముంబై ఇండియన్స్ ఘనంగా క్వాలిఫైర్ 2లో అడుగుపెట్టింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ అభిమానులకు ఫుల్ మజా ఇచ్చింది. భారీ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా తన విధ్వంసకర ఇన్నింగ్స్తో 3 రికార్డులను కూడా బద్దలు కొట్టారు రోహిత్ శర్మ. అతనికి తోడుగా ఈ సీజన్లో అరంగేట్ర బ్యాటర్ బేర్స్టో, మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెలరేగారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కీలకమైన మెరుపు కామ్యో ఇన్నింగ్స్లు ఆడారు. ముఖ్యంగా చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా చేసిన పరుగులే ఈ మ్యాచ్లో రెండు జట్లకు మధ్య తేడాగా నిలిచాయి. కీలక సమయంలో భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా గుజరాత్ టైటన్స్ వైపు వెళ్తున్న మ్యాచ్ను ముంబై ఇండియన్స్ చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టాడు. కాగా ఈ విజయంతో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఆదివారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది ముంబై ఇండియన్స్. ఇందులో గెలిస్తే ఫైనల్ చేరుతుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో పాటు డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోయిన గుజరాత్ టైటన్స్ పోరాడి ఓడింది. ఓపెనర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ను ఈ మ్యాచ్లో కొనసాగించాడు. అలాగే ముంబై బ్యాటింగ్ సమయంలో ఏకంగా 3 క్యాచ్లను వదిలేసిన గుజరాత్ టైటన్స్ ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్తో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఓటమితో గుజరాత్ టైటన్స్ ఇంటికి వెళ్ళిపోనుంది. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 8 సంచలన రికార్డులు కూడా నమోదయ్యాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, జాన్ బెస్టో చాలా మంచి ఆరంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే 4లు 6లతో గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నిజానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 3 పరుగులకే అవుట్ కావాల్సింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 2వ ఓవర్ 5వ బంతిని రోహిత్ శర్మ భారీ సిక్సర్ బాధేందుకు ప్రయత్నించగా అది మిస్ టైం అయి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గెరాల్జీ కోహ్లీ చేతుల్లోకి వెళ్ళింది. కానీ ఆ క్యాచ్ను కోహ్లీ నేలపాలు చేశాడు. ఆ వెంటనే మహమ్మద్ సిరాజ్ వేసిన 3వ ఓవర్ 4వ బంతిని కూడా రోహిత్ శర్మ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇచ్చాడు. కానీ మెండిస్ కూడా క్యాచ్ పట్టుకోలేదు. అప్పటికి రోహిత్ చేసింది 12 పరుగులే. వరుసగా 2 అవకాశాలు రావడంతో ఇక రోహిత్ శర్మ ఆగలేదు. తానేంటో చూపించాడు. మరో అవకాశం ఇవ్వకుండా భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. రోహిత్ క్యాచ్లు వదిలేసినందుకు గుజరాత్ కూడా తగిన మూల్యం చెల్లించుకుంది. 4వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణను బేస్టో ఉచ్చకోత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా 3 6లు 2 4లు బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 26 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 3.5 ఓవర్లోనే ముంబై స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. సిరాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ సాయి కిషోర్ వేసిన 6వ ఓవర్లో రోహిత్ శర్మ స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. అద్భుతమైన స్వీప్ షాట్లతో 6, 2 4లు బాదడంతో 14 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో ముంబైకి ఇదే అత్యధిక స్కోర్. అలాగే ఓవరాల్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో పవర్ ప్లేలో ఇది 3వ అత్యధిక స్కోర్. ర్యాలన్ రికెల్టన్ లోకపోవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన బేస్టో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే పవర్ ప్లేలోనే రెచ్చిపోయాడు. ఏకంగా 200కు పైగా స్ట్రైక్ రేట్తో పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించాడు. కాగా బేస్టో రోహిత్ భాగస్వామ్యాన్ని 8వ ఓవర్ 2వ బంతికి స్పిన్నర్ సాయి కిషోర్ విడిదీశాడు. ఏకంగా 213 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన బేస్టో 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి గెరాల్జీ కోహ్లీకి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ను సాయి సుదర్శన్, కోహ్లీ కలిసి ఫుట్బాల్ మ్యాచ్లో మాదిరిగా అద్భుతంగా అందుకున్నారు. గాల్లో ఉన్న క్యాచ్ను డైవ్ చేసి సాయి ఆపగా దాన్ని కోహ్లీ అందుకున్నాడు. బెస్ట్ ఇన్నింగ్స్లో 4 4లు 3 6లు ఉన్నాయి. కాగా రోహిత్, బేస్టో కలిసి తొలి వికెట్కు 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు రోహిత్. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 34 బంతుల్లో 59 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 9వ ఓవర్లో రోహిత్ ఓ 4, ఓ 6 బాదాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ 300 6లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కాగా 357 6లు బాదిన క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ల పరంగా చూస్తే తొలి ప్లేయర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అలాగే ముంబై స్కోర్ 8.4 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. సాయి కిషోర్ వేసిన 9వ ఓవర్ తొలి బంతిని బౌండరీ బాదిన రోహిత్ శర్మ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రోహిత్కి ఇది 4వ హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో 47వది. అలాగే ఐపీఎల్ ప్లేఆఫ్స్లో 3వది. ఈ క్రమంలో ఐపీఎల్లో రోహిత్ శర్మ 7,000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. గెరాల్జీ కోహ్లీ వేసిన 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ మరోసారి వదిలేశాడు. ఈ మ్యాచ్లో మెండిస్ 2 క్యాచ్లు వదిలేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫెయిల్ అవే ఫీల్డింగ్ కూడా ముంబైకి కలిసి వచ్చింది. అంతకుముందు 12వ ఓవర్లో సూర్య వరుసగా 2 6లు బాదాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్లోనూ 25 పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ వరుసగా 15 మ్యాచ్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కాగా స్పిన్నర్ సాయి కిషోర్ మరోసారి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 13వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన సూర్య వాషింగ్టన్ సుందర్కు దొరికిపోయాడు. దీంతో 143 పరుగుల వద్ద ముంబై 2వ వికెట్ కోల్పోయింది. 165 స్ట్రైక్లతో 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు సూర్య. అతని ఇన్నింగ్స్లో ఒక 4, 3 6లు ఉన్నాయి.
కాగా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధికంగా 162 పరుగులు స్వీప్ షాట్లతో చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అనంతరం తిలక్ వర్మతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. 14 ఓవర్లలోనే ముంబై స్కోర్ 150 పరుగులకు చేరుకుంది. బ్యాటర్ల విధ్వంసంతో ముంబై స్కోర్ పరుగులు పెట్టింది. 15వ, 16వ ఓవర్లో రోహిత్ ఒక్కో సిక్స్ బాదగా 16వ ఓవర్లో తిలక్ కూడా ఓ సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 15 పరుగులు వచ్చాయి. కాగా ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్లో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. భారీ ఇన్నింగ్స్తో చెలరేగుతున్న రోహిత్ శర్మ భారీ షాట్కు ప్రయత్నించి రాషిద్ ఖాన్కు దొరికిపోయాడు. దీంతో 186 పరుగుల వద్ద ముంబై 3వ వికెట్ కోల్పోయింది. రోహిత్, తిలక్ కలిసి 3వ వికెట్కు 22 బంతుల్లోనే 42 పరుగులు జోడించారు. 50 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 162 స్ట్రైక్ రేట్తో 81 పరుగులు చేశాడు. హిట్మెన్ ఇన్నింగ్స్లో 9 4లు 4 సిక్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ముంబై తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అలాగే ముంబై తరపున ఈ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా రోహితే. సిరాజ్ వేసిన 18 ఓవర్లో మొదటి బంతికి సిక్స్ బాదిన తిలక్ వర్మ రెండో బంతికి వికెట్ కీపర్ కుశల్ మెండిస్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. 227 స్ట్రైక్ రేట్తో 11 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు తిలక్. అతని ఇన్నింగ్స్లో 3 సిక్స్లు ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19 ఓవర్లో ముంబై స్కోర్ 200 దాటింది. అయితే ఆ ఓవర్ మూడో బంతిని సిక్స్ బాదిన నమన్దీర్ 9 పరుగులు చేసి 4వ బంతికి బౌండరీలను వద్ద ఉన్న రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. కొజ్జీ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో 3 సిక్స్లు బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 స్ట్రైక్ రేట్తో 9 బంతుల్లోనే 22 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 3 సిక్స్లు ఉన్నాయి. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీశారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. సాయి కిషోర్ 42 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. కొజ్జీ అయితే 3 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. అలాగే ఒక వికెట్ కూడా తీశాడు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్కు మొదటి ఓవర్లోనే 10th బౌల్ట్ గట్టి షాక్ ఇచ్చాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన గిల్ లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో 3 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ఓవర్లో అత్యధికంగా 32 వికెట్లు తీసిన బౌలర్గా బోల్ట్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అనంతరం సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ వన్ డౌన్ బ్యాటర్ కుశల్ మెండిస్తో కలిసి చెలరేగాడు. రెండో వికెట్కు 34 బంతుల్లోనే 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బౌల్ట్ వేసిన 3వ ఓవర్లో కుశల్ మెండిస్ 2 సిక్స్లు, సాయి సుదర్శన్ ఓ సిక్స్ బాదడంతో 21 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన 5వ ఓవర్లో సాయి 2 ఫోర్లు, మెండిస్ ఓ 4 బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. దీంతో 4.4 ఓవర్లోనే గుజరాత్ స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. అయితే దాటిగా ఆడుతున్న కుశల్ మెండిస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వేసిన 7వ ఓవర్లో హిట్ వికెట్ అయ్యాడు. దీంతో 67 పరుగులకు జీటీ 2 వికెట్లు కోల్పోయింది. 200 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు మెండిస్. అతని ఇన్నింగ్స్లో ఓ 4, 2 సిక్స్లు ఉన్నాయి. అనంతరం సాయి సుదర్శన్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో సాయి సుదర్శన్కి ఇది 12వ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ కలిసి 3వ వికెట్కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. ఇద్దరు 4లు, 6లతో రెచ్చిపోయారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. బౌల్ట్ వేసిన 13 ఓవర్లో సుందర్ వరుసగా 2 సిక్స్లు, ఓ 4 బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ 148 పరుగులు చేసింది. గుజరాత్ గెలవాలంటే చివరి 7 ఓవర్లలో 81 పరుగులు అవసరమయ్యాయి. సుందర్, సాయి ఆడుతున్న తీరు చూస్తే వీరిద్దరు ఇంకొంచెం సేపు క్రీజ్లో ఉంటే చేస్తారనిపించింది. దీంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీయడానికి 14 ఓవర్ పేస్గా జస్ప్రీత్ బుమ్రాని తీసుకొచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా అద్భుత బంతితో వాషింగ్టన్ సుందర్ను క్లీన్ బౌల్ చేసి భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో 151 పరుగుల వద్ద గుజరాత్ 3వ వికెట్ కోల్పోయింది. 200 స్ట్రైక్ రేట్తో 24 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు సుందర్. అతని ఇన్నింగ్స్లో 5 4లు, 3 సిక్స్లు ఉన్నాయి. ఆ కాసేపటికే భారీ ఇన్నింగ్స్తో చెలరేగుతున్న సాయి సుదర్శన్ను రిచర్డ్ గ్లీసన్ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో మళ్లీ మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయింది. 170 పరుగులకు గుజరాత్ 4 వికెట్లు కోల్పోయింది. 162 స్ట్రైక్ రేట్తో 49 బంతుల్లో 80 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. అతని ఇన్నింగ్స్లో 10 4లు, 1 సిక్స్ ఉన్నాయి. గుజరాత్ విజయానికి చివరి 4 ఓవర్లలో 54 పరుగులు అవసరమైన దశలో అశ్విని కుమార్ వేసిన 17వ ఓవర్లో, బుమ్రా వేసిన 18 ఓవర్లో 9 పరుగుల చొప్పున మాత్రమే వచ్చాయి. దీంతో చివరి 2 ఓవర్లలో ఏకంగా 36 పరుగులు అవసరమయ్యాయి. బౌల్ట్ వేసిన 19 ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించిన రూథర్ఫర్డ్ తిలక్ వర్మకు దొరికిపోయాడు. దీంతో 193 పరుగులకు గుజరాత్ సగం వికెట్లు కోల్పోయింది. 4 4లతో 15 బంతుల్లో 24 పరుగులు చేశారు రూథర్ఫర్డ్. ఆ ఓవర్ చివరి బంతికి 6 కొట్టడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి.
చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే 7 బంతుల్లో 13 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్ అవుట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో మొదటి 3 బంతులను గ్లీసన్ వేయగా ఆ తర్వాత అతనికి కాలి కండరాలు పట్టేయడంతో మిగతా 3 బంతులను అశ్విని కుమార్ వేశాడు. చివరి 2 ఓవర్లలో రాహుల్ తెవాటియాకు ఎక్కువ స్ట్రైక్ రాకపోవడం కూడా మైనస్ అయింది. కాగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బౌలర్లలో బోల్ట్ 56 పరుగులు ఇచ్చినప్పటికీ 2 వికెట్ తీశాడు. బుమ్రా 27 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. గ్లీసన్, షార్ట్నర్, అశ్విని కుమార్ తల వికెట్ తీశారు. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్లో 2 జట్లు కలిసి 436 పరుగులు చేశాయి. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇది చరిత్ర సృష్టించింది. అలాగే ఈ సీజన్లో సాయి సుదర్శన్ 759 పరుగులు చేసి ఇప్పటి వరకు టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో ఒక సీజన్లో 750కి పైగా పరుగులు చేసిన 5వ బ్యాటర్గా నిలిచాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో మొదట బ్యాటింగ్ చేసి 200కు పైగా స్కోర్లు చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోని ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. కాగా 18 సార్లు 200కు పైగా స్కోర్ చేసిన ముంబై ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్లో ముంబై విజయంలో ఎవరు కీలక పాత్ర పోషించాలని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.